గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికలు వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. 2 లక్షల పింఛన్లకు ప్రభుత్వ అనుమతి. ఇప్పటికే 12 లక్షల మంది ఎదురుచూపులు. వడపోత ద్వారా ఎంపిక కసరత్తు. కమర్షియల్ గ్యాస్ మంటలు. ఈ ఏడాది 5 సార్లు పెరిగిన ధర. సంక్షేమంలో చిన్న వ్యాపారులు. క్రమక్రమంగా మూతపడుతున్న హోటళ్లు, టీ కొట్లు. పరోక్షంగా సామాన్య ప్రజలపైన పడుతున్న భారం. కరెంట్ షాక్ తో మరణిస్తే 8 లక్షలు. ఇప్పటిదాకా ఈ పరిహారం 5 లక్షలు. విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు. 7,635 కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీలపై నిర్ణయం వాయిదా. చేనేత సంఘాలకు ఎన్నికలు. మే లేదా జూన్లో నిర్వహణ. ఓటర్ల జాబితా తయారీకి ఆదేశాలు జారీ. చండీగఢ్ భాజపా కార్యాలయం బయట పేలుడు. ఎన్ఐఏ దర్యాప్తు. బిల్లులపై బగ్గు. జన విశ్వాస్ పై ఎన్డీఏ విపక్షం. చర్చ తర్వాత లోక్సభలో ఆమోదం. ట్రంప్ గజిబిజి మాటలు. 2-3 వారాల యుద్ధం ముగుస్తుందని తొలుత వ్యాఖ్య. హార్మోజ్ తెరవకపోయినా దాడులు ఆపుతామని ప్రకటన. తర్వాత స్వరం మార్చిన అమెరికా అధ్యక్షుడు. హార్మోజ్ తెరవకపోతే ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరిక. పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు. యూఏఈలో డ్రోన్ శకలాలు తగిలి భారతీయుడికి గాయాలు. అమరావతికి జై. ఏపీ రాజధాని బిల్లుకు లోక్సభ ఆమోదం. దాదాపు 2 గంటల పాటు చర్చ. పార్టీల భాగస్వామ్యం. 10 పార్టీల సంపూర్ణ మద్దతు. వైకాపా ఒకటే వాకౌట్. అమరావతి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని. మూజువాన్ ఓటుతో ఆమోదించిన సభ. కిషన్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ ఎంపీలు. అమరావతి బిల్లుపై చర్చలో పరస్పర విమర్శ. విభజన హామీల అమలుపై కాంగ్రెస్ సభ్యుల ఆరోపణలు. భారాస కాంగ్రెస్ లే కారణమంటూ కిషన్ రెడ్డి ఎదురుదాడి. ఏపీ రాజధాని చట్టబద్ధకు అందరి మద్దతు. అమరావతి ఆమోదం. ఆంధ్రులకు దక్కిన గౌరవం భవిష్యత్తులో ఒక అంగుళమైనా కదల్చలేరు. ఏపీ సీఎం చంద్రబాబు. ఆ తల్లుల కన్నీలే చారిత్రాత్మక చట్టానికి పునాది. లోక్సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని. మా విగన్ ను రాజధానిగా ప్రకటించని. అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం డ్రామా. వాళ్ళు సవాలు చేస్తే మళ్లీ మార్చలేరా? మాజీ సీఎం జగన్. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ కల్పించడం స్వాగతిస్తున్న మహేష్ కుమార్ గౌడ్. మంత్రి పొన్నం. ఎల్డీఎఫ్ భాజపా ఒక్కటే. మోదీ విజయంల మధ్య అంతర్గత అవగాహన. యువత సహా అన్ని వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెసే. కేరళ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీ సేవ వినియోగ ఛార్జీలు 50% పెంపు. సేవలన్నింటిపైన 10% జీఎస్టీ. ప్రజల విద్యార్థులపై ఆర్థిక భారం తక్షణమే అమల్లోకి రానున్న ప్రభుత్వ ఉత్తర్వులు. బస్ భవన్ ఏ బ్లాక్ కేటాయింపై వివాదం. తెలంగాణ సీఎస్ కు ఏపీ సీఎస్ లేఖ. కమర్షియల్ ట్యాక్స్ శాఖ కేటాయింపులపై అభ్యంతరం. తాళాలు పగలగొట్టి ఆక్రమించి సమావేశం పెట్టారని ఆరోపణ. ఏపీ ప్రభుత్వం అనుమతించే వరకు అభ్యర్థులు లో పెట్టాలని విజ్ఞప్తి. మత్తులు చిత్తు చేద్దాం. మాదక ద్రవ్యాల నిరోధానికి కృత్రిమ మేధాయుధం. 3 టూల్స్ ను అందుబాటులోకి తెచ్చిన ఈగల్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. యుద్ధ ప్రభావం ప్రజల మీద పడొద్దు. నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకోండి. వదంతులు వ్యాపించకుండా జాగ్రత్తలు. సిసిఎస్ భేటీలో ప్రధాని. అస్సాంలో యూసీసీ అమలు చేస్తాం. ఇది బీజేపీ గ్యారంటీ. కాంగ్రెస్ వస్తే చొరబాటుదారుల రాజ్యమే. ఎన్నికల సభలో మోదీ. మీ సేవ ఛార్జీల భారీ పెంపు. కుల ఆదాయ జరమరణ ధృవీకరణ పత్రాల దరఖాస్తు రుసుము 45 నుంచి 80కి సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి. నిర్వాహకుల వాటా 70% పెంపు. మంత్రి దుద్దిళ్లకు తెలంగాణ మీ సేవ ఫెడరేషన్ ధన్యవాదాలు. వాణిజ్య సిలిండర్ పై మళ్లీ బాధుడు. 195.50 మేర పెంచిన చమురు సంస్థలు. 2,320కి చేరుకున్న కమర్షియల్ సిలిండర్ ధర. ప్రీమియం పెట్రోల్పై లీటర్కి 11 రూపాయలు పడిన. ప్రీమియం డీజిల్ మీద లీటర్కి 1.50 పెరిగిన విమాన ఇంధన ధరలు. విమానయానం ప్రియం. రాష్ట్రంలో సీఎన్జీ తిప్పలు. సరఫరా తగ్గడంతో 40% మేర నిలిచిన వాహనాలు. బంకులు కిలోమీటర్ కొద్ది. ఆటోలు క్యాబ్ల క్యూ. అమెజాన్ పై దాడి. అనంత పని చేసిన ఇరాన్. అమెరికన్ టెక్ కంపెనీ లక్ష్యంగా దాడి. అమరావతి చట్టబద్ధతకు లోక్సభ ఓకే. సవరణ బిల్లుకు ప్రతిపక్ష కాంగ్రెస్ సహా 11 పార్టీల మధ్య దాదాపు 2 గంటల చర్చ. జగన్ తీరు నిండా కట్టిన సభ్యులు. ముజవాన్ ఓటుతో సభ ఆమోదం. వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీల వాకౌట్. నేడు రాజ్యసభ ముందుకు బిల్లు. జగన్ మణిగన్. ఏపీ రాజధానిపై జగన్ మొత్తం మాట. విశాఖ వద్దనుకుంటే ప్లాన్ బి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో మవిగన్. అమరావతి ఆసన సాధ్యం కాదు. రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అనేది లేదని వ్యాఖ్య. కొలువుకు కోతే. కొత్త నైపుణ్యాలు లేకుంటే ఇంటికి ఏడాది. తొలి 3 నెలల్లో 1000 మంది ఉద్యోగాలు తొలగించిన బడా సంస్థలు. ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ ఖర్చుల నియంత్రణ. వ్యూహాత్మక మార్పుల వైపు వాటి దృష్టి. సాఫ్ట్వేర్ రంగంలో కోతల పరంపర. మన యువతపై ఎక్కువ ప్రభావం. సాక్షి. మీ సేవ యూజర్ ఛార్జీలను భారీగా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కోసారిపై సగటున 50% పెంపుదల. అదనంగా 10% జీఎస్టీ. మొత్తంగా సగటున 68 పెంపు. కొన్ని సర్వీస్ ఛార్జీలు రెట్టింపు. బిల్లుల చెల్లింపు ఛార్జీలు కూడా పెంపు. సర్కారుకు ఆదాయం, నిర్వాహకులకు లాభం. జనగణనలో రాష్ట్రపతి, ప్రధాని, సీఎం వివరాలను డిజిటల్ గా నమోదు చేసిన ద్రౌపది ముర్ము. ఫాస్ట్ గా ఆలోచిద్దాం. నేడు వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. బాల్రూమ్ ప్రాజెక్టుకు కోర్టు బ్రేకు. ట్రంప్ తన అభిరుచులకు తగ్గట్టుగా నిర్మించుకుంటున్న బాల్రూమ్ ప్రాజెక్టు నిలిపేయాలని వాషింగ్టన్ కోర్టు ఆదేశించింది. హిమంత అస్సాం మామ. ఈశాన్య భారత రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై కథనం. దక్షిణ ప్రదేశ్ గా మారుస్తారు. తమిళనాడులో ఎన్డీఏ గెలిచే రాష్ట్రం పేరును దక్షిణ ప్రదేశ్ గా మార్చేందుకు కూడా వెనుకాడబోదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. కూలిన రష్యా విమానం. రష్యా ఆక్రమించుకున్న క్రిమియా ద్వీపకల్పం. రష్యా సైనిక విమానం కుప్పకూలిన ఘటనలో 29 మంది మృతి చెందారు. సమీకృత భూ పోర్టల్ నేటి నుంచే. రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో మరో కీలక అడుగు. ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పేరుతో భూభారతి
భారత సమీకృత పోర్టల్ నుంచి 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా అందుబాటులోకి రానుంది. అస్సాంలో మూడోసారి మేమే హ్యాట్రిక్ సాధించబోతున్నాం. కాంగ్రెస్ యువరాజ్ కు 100వ ఓటమి తథ్యం. అస్సాం ఎన్నికల ప్రచారంలో తెలిసిన ప్రధాని నరేంద్ర మోదీ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కాంగ్రెస్ చింతం చేసిందని ఆగ్రహం. త్రివేంద్రం కమ్యూనిస్టు, ఢిల్లీ కమ్యూనిస్ట్. కేరళ సీఎం విజయన్, ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. వారిద్దరిని ఓడిస్తేనే కేరళకు మంచి రోజు. లెఫ్ట్ ఫ్రంట్ ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే కేరళలో రేవంత్ ఎన్నికల ప్రచారం. సీఎం వ్యాఖ్యలపై తప్పుపట్టిన కూనంనేని. విభజన హామీలు అమలు చేయరేము. ఏపీకి ఒక న్యాయం, తెలంగాణ మరో న్యాయమా అంటూ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా నెరవేరని విభజన హామీలపై బుధవారం కేంద్రం నిలదీశారు. కరెంట్ షాక్ తో మనిషి 8 లక్షల నష్టపరిహారం. రాష్ట్రంలో విద్యుత్ ఘాత ముక్తుల కుటుంబాలు చెల్లించిన నష్టపరిహారాన్ని 5 లక్షల నుంచి 8 లక్షలకు పెంచు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ. త్రివేంద్రం కమ్యూనిస్టు, ఢిల్లీ కమ్యూనిస్టు. నమస్తే తెలంగాణ. వైరాల్లో అమెజాన్ పై ఇరాన్ దాడి. అమెరికన్ టెక్ కంపెనీలపై మొదట స్టార్లింక్ పైన దాడి చేస్తామని హెచ్చరిక. ముఖ్య నేత మహామేత. ట్రంప్ ఆగమాగం. రోజుకో మాట, పుట్టుకో ప్రకటన. ఇరాన్ యుద్ధంపై అంతు చిక్కని అమెరికా అధ్యక్షుడి వ్యవహారం. యుద్ధం 2-3 వారాల్లో ముగిస్తామని నిన్న హార్మోన్స్ తెరిచే వరకు దాడులు తప్పవని ప్రకటన. ముఖ్య నేత. పెదలకు న్యాయం, పేదలకు న్యాయం. మహామేత. నియోపాలిస్ లో నిబంధనలకు విరుద్ధంగా క్రషర్. ఔటన్ ఆనుకొని ఉన్న 17 ఎకరాల బంధువుకు కేటాయింపు. కిలోమీటర్ నిబంధన తొంగలో తొక్కిన సర్కారు. క్రషర్ ఏర్పాటుకు జెట్ స్పీడ్ లో ప్రత్యేక అనుమతులు. బస్తీపై జబర్దస్తి. 1000 కోట్ల భూమిపై కాంగ్రెస్ సర్కార్ కన్ను. బాబు గ్యాస్ లీటర్ తో వంట నాగంతే. మరోసారి చంద్రబాబు విచిత్ర వ్యాఖ్యలు. అక్రమాల్లో డబుల్ ధమాకా. బదిలీ వేటు. అక్రమార్కులపై వేటు పడింది. వడకపేట డిప్యూటీ కమిషనర్ సస్పెన్షన్. మరో 9 మంది ఉద్యోగులపైన వేటు వేసిన కమిషనర్. మున్సిపాలిటీలో అక్రమాలు నిజమైన దిక్కు తీర్చిన విజిలెన్స్. ఇంజనీరింగ్, పారిశుద్ధ విభాగాల్లో 122 కోట్ల మేర అవినీతి. ఇంకా కొనసాగుతున్న అవినీతి నిరోధక శాఖ అధికారుల విచారణ. భారీగా పెరిగిన మీ సేవ ఛార్జీలు. రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ కు 80 రూపాయలు. బర్త్ సర్టిఫికేట్, ఫ్రంట్ ఈసీకి 62 రూపాయలు. పారాక్వాట్ గడ్డి మందుపై నిషేధం. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. హోంగార్డ్ ఆత్మహత్య. ఎస్ఐ వేధిస్తున్నట్టు చివరి మాటలు సోషల్ మీడియాలో ఆడియో వైరల్. రేషన్ కార్డుల కోతకు సిద్ధం. ఐటీఆర్ ఫైలింగ్ అంశం ప్రధాన తాకు. ఏరివేత అధికారులతో పక్కా ప్లాన్. ఉర్రా అనధికార విచారణ షురు. నల్గొండ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా రంగంలోకి బృందాలు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి. సికింద్రాబాద్ పై మొదలైన భారం వికేంద్రీకరణ పరిష్కారం. 900 కిలోమీటర్ల పరిధిన గుంటూరు ప్రత్యేక డివిజన్ చేశారు. అంతకుమించి నెట్వర్క్ ఉన్న కాజీపేటపై ఇంద్రనీళ్ల. కేంద్ర రైల్వే మంత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ. మంత్రి అశ్విని వైష్ణవ్ కు అందజేసిన పార్టీ ఎంపీల బృందం. హ్యాముస్కులో 8,000 కోట్ల స్కామ్. రోడ్ల అభివృద్ధి పేరిట లూటికి తెరచిన కాంగ్రెస్ ప్రభుత్వం. R&B నిధుల విడుదలపై నిర్లక్ష్యం. బీఆర్ఎస్ పాలనలో 10,000 కిలోమీటర్ రోడ్ల నిర్మాణం. కాంగ్రెస్ హయాంలో కేవలం 112 కిలోమీటర్లే. RRR మంత్రి ప్రకటనల పచ్చి యాబతం. సర్కార్ అక్రమాల విజిలెన్స్ ఫిర్యాదు చేస్తాం. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం. కాళేశ్వరంపై పార్టీల వ్యాఖ్యలు దుర్మార్గం. కేంద్ర మంత్రి అబద్ధాలు చెప్పడం దారుణం. ప్రాజెక్టు వల్ల 1,00,000 కోట్లు వృధా అయ్యాయా? బీఆర్ఎస్ ఎంపీల లేఖ జవాబు ఇవ్వాల్సింది. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఫైర్. ఇప్పుడు వెలుగు. చెరువులకి డ్రైనేజీలు. పల్లెలు పట్టణాల్చి మానవ వ్యర్థాలు. రాష్ట్రం అంతా ఇదే సీన్. ఐటీలో ఒరాకిల్ కలకలం. యుఎస్ టెక్ కంపెనీ ఒరాకిల్ 30,000 మంది ఉద్యోగులను తొలగించిన కలకలం రేపింది. జాబ్ కోల్పోయిన వాళ్ళలో ఇండియన్ 12,000 మంది ఉన్నట్టు సమాచారం. ఏఐ డేటా సెంటర్ల కోసమే జాబ్ కట్స్ జరుగుతున్నదని, కొత్త స్కిల్ నేర్చుకోవడం అవసరమని నిపుణులు అంటున్నారు. కమర్షియల్ గ్యాస్ ధరల పెంపు. దేశంలో కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. 19 కేజీ సిలిండర్ ధర వివిధ నగరాల్లో 190 నుంచి 218 వరకు. 5 కేజీల మినీ సిలిండర్ ధర 51 రూపాయలు పెరిగాయి. గృహ అవసరాలకు వాడే 14.2 కేజీల వంట గ్యాస్ ధరలు ఎలాంటి మార్పు చేయలేదు. లక్నోపై ఢిల్లీ విజయం. చిన్న టార్గెట్ చేజింగ్ లో టాప్ ఆర్డర్ తవడబడిన వేళ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సమీజీ రిజ్వీ దంచుకుంటడంతో బుధవారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో లక్నో ఓడించింది. తొలుత లక్నో 18.4 ఓవర్లలో 140 రన్నులకు ఆల్అౌట్ అయింది. డీసీ 17.1 ఓవర్లలోనే 145/4 స్కోర్ గెలిచింది. హార్మోజ్ ను రీఓపెన్ చేస్తేనే కాల్పుల విరమణ. అప్పటి వరకు ఇరాన్ పై దాడులు ఆపేదే లేదు ట్రంప్. యుద్ధాన్ని 2 వారాలు ముంచుతామన్న కొన్ని గంటల్లో మారిన మాట. ఇరాన్ నుంచి త్వరగా వచ్చేస్తాం. అవసరమైతే మిరప దాడులు చేస్తాం. ఇరాన్ సీజ్ ఫైర్ కోరుకుంటుందని వెల్లడి. నాటో నుంచి వైదొలిగేందుకు యోచిస్తున్నామని కామెంట్. కొనసాగిన దాడులు, ప్రతి దాడులు. అమరావతి సరే, మా సంగతి ఏంది? విభజన హామీలపై కేంద్రం నిలిచిన తెలంగాణ ఎంపీలు. ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై లోక్సభలో చర్చ. తెలంగాణ కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నదని ఫైర్. రైల్వే కేటాయింపులు, ఎయిర్పోర్ట్ల ఏర్పాట్ల వివక్ష. ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తెలంగాణ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చండి. ఎంపీ మల్లు రవి. తెలంగాణ ప్రయోజనాలు కేంద్రం విస్మరించింది. ఎంపీ రఘురాం రెడ్డి. మార్కెట్లు కలకల. 1,187 పాయింట్ పెరిగిన సెన్సెక్స్. యుద్ధం ఆగుతుందని ఆశతో ర్యాలీ. మెరిసిన బ్యాంక్, మెటల్, ఐటీ షేర్లు. ఇన్వెస్టర్ల సంపద 10 లక్షల కోట్లు. 5 పైసలు బలపడి 94.77 దగ్గర రూపాయలు. సంచిలో 19 టన్నుల కూలీల మాంసం. హైదరాబాద్ లో మంగళహాట్లో పట్టుకున్న టాస్క్ ఫోర్స్.
20 రోజుల వ్యవధిలోనే మళ్ళీ అదే షాపులో భారీగా పట్టుబడ్డ కూలిన మాంసం. ప్రత్యేక ఫ్రీజర్గా గోదాం ఏర్పాటు చేసుకుని వ్యాపారం. మేకే గొర్రె తలకాయ కాళ్ళు కూడా సంచులో ప్లాస్టిక్ పెట్టెల్లో రసాయనాలు కలిపి నిల్వ. మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూ ప్రాంతాల నుంచి చనిపోయిన మేకల మాంసం ఇక్కడికే ఫైన్ వేసి వదిలేస్తుండటంతో రెచ్చిపోతున్న కల్తీ ఫుడ్ వ్యాపారులు. ఇయాటి నుంచే ఇంటిగ్రేటెడ్ భూభారతి 5 మండలాల్లో ప్రయోగాత్మక అమలు. మంత్రి పొంగులేటి స్మరణతో ఇంటి నుంచే భూసేవలు రోవర్లతో భూసర్వే 7 రోజుల్లోనే సర్వే పూర్తి. ఎప్పటికప్పుడు SMS అలర్ట్స్. ప్రతి సర్వే నెంబర్కు భూధార్ నెంబర్ ఇస్తామని వెల్లడి. అటు వెబ్సైట్స్, ఇటు కల్తీ ఫుడ్. 80% ప్రాణాంతక రోగాలతో ఇవే కారణం. ప్రభుత్వానికి ఉన్నతాధికార నివేదిక. పారాక్వార్ గడ్డి మందుపై నిషేధం. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలపై పూర్తి ఆంక్షలు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1167 మరణాలు, 60 రోజుల పాటు కఠిన నియంత్రణ. ఆన్లైన్ అమ్మకాలపైన నిఘా. చిన్నారి దారుణ హత్య. చెరువు కట్ట మీద అనుమానాస్పద స్థితిలో మృతదేహం బలిచ్చారన్న పుకార్లు. అలాంటి అనామాలు ఏమీ లేవని పోలీసులు. పోస్టుమార్టం. గాంధీ హాస్పిటల్లో డెడ్ బాడీ తరలింపు. నారాయణపేట జిల్లాలో ఘటన. లిక్కరాందాని 40,000 కోట్లు. 7 నెలల్లో డబుల్. రాష్ట్ర ఖజానాకు మస్తు కిక్కు. దరఖాస్తు ఫీజులతో కాసుల వర్షం. 2025-26లో రికార్డు సాధించిన ఎక్స్చేంజ్ రాబడి. ఇప్పుడు నవ తెలంగాణ. క్రిమియాలో కూలిన రష్యా సైనిక విమానం. 29 మంది మృతి. సాంకేతిక లోపం కారణమని అనుమానం. విచారణ కొనసాగుతున్న రష్యా దర్యాప్తు కమిటీ. లేబర్ కోడ్ వెనక్కి తీసుకోండి లేదంటే సమరశీల పోరాటాలే. ట్రేడ్ యూనియన్ నేతల హెచ్చరిక. లేబర్ కోడ్ వ్యతిరేకంగా హైదరాబాద్ లో బ్లాక్ డే కార్మిక సంఘాల నిరసన ర్యాలీ. పౌల్ట్రీ కంపెనీల దోపిడీ. చికెన్ సెంటర్ల యజమానుల సమ్మె. మార్జిన్ పెంచాలనే ఆందోళనలు. కేరళలోనే భావ ప్రకటన స్వేచ్ఛ. దేశవ్యాప్తంగా మత ఉద్రిక్తతలు. 10 ఏళ్ల LDF పాలనలో అల్లర్లు లేవు. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మత ఘర్షణలు. CPIM అగ్రనేత ప్రకాష్ కారత్. కుల ఘర్షణలు లేవు. బీజేపీ పాలిత రాష్ట్రంలోనే మత అల్లర్లు. తమిళనాడు సీఎం స్టాలిన్. అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం. నేను రాజ్యం ముందుకు. వైసీపీ వాకౌట్. మూజువాని ఓటుతో ఆమోదం. లోక్సభలో వివాదాస్పద FCRA బిల్లు సవరణకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వం. కేరళతో సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలోనే భారత్ లో 12,000 మంది ఉద్యోగులపై ఒరాకిల్ వేటు. ప్రపంచవ్యాప్తంగా 8,000 మంది కొనసాగింపు. నెల రోజుల్లో మరోసారి ఉద్వాసనలు. మీ సేవ కేంద్రాల సర్వీస్ ఛార్జీలు పెంపు. 50% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ. అంచనాల కామడవరంలో రెవెన్యూ వ్యయం. ప్రభుత్వానికి రాని ఆశించిన ఆదాయం. 2025-26లో రెవెన్యూ ఖర్చులో భారీ లోటు. కేంద్రం మరో షాక్. భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు 195.50 మేర పెరుగుదల. జెట్ ఫ్యూయల్ ధరలు రెట్టింపు. కేరళ ముఖ్యమంత్రిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదు. ఇండియా టూటమికి నష్టం కలిగించేలా ఉన్నాయి. వ్యక్తిత్వ హననానికి పాల్పడే అసంఘటిత కార్మికుల కోసం త్వరలో పోరాటం. నియోజకవర్గాల పునర్విభజన నిపుణుల కమిటీ వేయాలి. CPI రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని విజయన్పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్న అపరిస్థితుల్లో ఆయన మాటలు. కేరళలో విద్యారంగం 24%. తెలంగాణలో 8%. రాష్ట్రంలో వైద్యం వ్యాపారమయం. కేరళలో అందుబాటులో వైద్యం. కడుపేదలు లేని తెలంగాణను తీర్చిన మీకు సాధ్యమా? CPIM రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. రోజుకో మాట పుట్టుకో నాటకం. సీజ్ఫైర్ పై ట్రంప్ వ్యాఖ్యలు అసత్యం, నిరాధారం. ఇరాన్. ఇరాన్ యుద్ధం ముగింపునకు ట్రంప్ సంకేతం. భారత్ పారిశ్రామిక రంగాన్ని దెబ్బ. రుణ సమాజాలపై ప్రతికూల ప్రభావం. కోలుకొని నష్టం. ఈ ప్రభుత్వ తోడ్పాటుపై ఆశలు. క్రిసిల్ రిపోర్ట్ వెల్లడి. ఇప్పుడు విజయనాంధ్ర 2 పంచాయతీలకు వికాస్ పురస్కారాలు. హర్షం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క. అడుగంటుతున్న జూరాల ప్రాజెక్ట్. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీపి కబురు. ఇది నేరుగా ఖాతాలో జీతాలు జమ చేయనున్న ప్రభుత్వం. వేలాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరే అవకాశం. 6 గ్యారెంటీలపై నిలదీయండి రామ్. దశాబ్దాలుగా ప్రజలను మోసం చేస్తున్న కూటములు. 2 కూటములు సాగనంపండి. కేరళ ప్రచారంలో రాజ్నాథ్ సింగ్ పిలుపు. అమరావతి బిల్లుకు లోక్సభ ఆమోదం. సభలో బిల్లు ప్రవేశపెట్టిన నిత్యానంద్ రాయ్. చర్చలో పాల్గొన్న 11 మంది ఎంపీలు. ఏకగ్రీవంగా ఆమోదించిన సభ. వైకాపా సభ్యుల వాకౌట్. రేషన్ కార్డు తొలగింపు దుర్మార్గపు చర్య. 5 లక్షలు ఇచ్చామని చెప్పి 15 లక్షలు తొలగించే కుట్ర. ప్రభుత్వ తీర్పై మండిపడ్డ జాగృతి అధ్యక్షురాలు కవిత. మంత్రి పొంగులేటి అక్రమాలపై హౌస్ కమిటీ కోరాం. సిఐడి విచారణ జరిగితే తేలిదేమో ఉండదు. కడియం ఏ పార్టీలో ఉన్నాడో తెలపాలన్నాం. ఇవన్నీ అడిగితే కేసులు వేధింపుల. మీడియా సమస్యలు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నా జీవితంలో జగన్ లాంటి మనిషిని చూడలే. 3 రాష్ట్రాల పేరుతో రాష్ట్రం విధ్వంసం. అమరావతి ఇక ప్రజా రాజధాని. ఇంచు కూడా కదిలించలేరు. నింజమూరు పర్యటనలో సీఎం చంద్రబాబు. ఇక అమరావతి ఆంధ్రాకు శాశ్వత రాజధాని. గత వైకాపా అరాచకంలో రాజధాని లేకుండా పాలన. ఆనాటి రైతులకు తీవ్ర వేధింపులు. మహిళలపై దాడులు. లోక్సభ చర్చలో ఎంపీ పురంధేశ్వరి. ఈ వేసవిలో మండుటెండలు కాయ. 3 నెలల ఎండలు. వడగాల్పు తప్ప. భారత వాతావరణ శాఖ. అమరావతికి చట్టబద్ధత. 5 కోట్ల ఆంధ్రుల విజయం. చంద్రబాబు దురదృష్టి వల్లనే సహకారం. విషయం చెబుతున్న వారికే ప్రజల గుణపాఠం చెప్తారు. అమరావతికి సహకరించిన మోడీ అమిత్ షాలకు ధన్యవాదాలు. ఎక్స్ వేదిక. డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్. దోచుకోవడానికి అమరావతికి ప్లాన్. అబద్ధాలు. అడ్డగోలు సంపాదన. బాబు నైజం. రాష్ట్రానికి రాజధాని అన్నది ఎక్కడా లేదు. కేంద్రానికి మాత్రమే రాజధాని అవసరం. మార్చిగానే అంటూ కొత్త ఆలోచన ప్రకటించిన జగన్. నేటి నుంచి భూభారతి అమలు. 5 మండలాల ప్రయోగాత్మక అధికారులతో సమీక్షించిన మంత్రి పొంగులేటి.